గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని, ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించని, అల్లుకొమ్మని గిల్లుతున్నది చల్లని గాలి, తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి, ఏకమయే ఏకాంతం లోకమయ్యే వేళ ఆహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెలా, అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా, నీలో ఉంది నా ప్రాణం. బాగా వైలెంట్ పిక్చర్ అండి. నాకు ఎంత భయమో ఈ మూవీ అంటే. సౌందర్య గారు మేకప్ లేకుండా యాక్ట్ చేసిన మూవీ అంటారు. అండ్ సాయి కుమార్ గారు, ప్రకాష్ రాజ్ గారు సో మెయిన్ క్యారెక్టర్స్, అండ్ శారదా గారు. మూవీ అయితే పెద్ద ఏం కాదు కానండి, భయంకరంగా అనిపిస్తుంది, చిరాకుగా అనిపిస్తుంది. అంత ఏమంటారు వైలెన్స్ కూడా అవసరం లేదు. బట్ ఈ పాట మాత్రం, అందులో 2-3 పాటలు అయితే చాలా చాలా బాగుంటాయండి. వీలైతే తప్పకుండా వినండి. పొద్దున్నే లేచి కొంచెం గోరువెచ్చటి నీళ్లు తాగేసి ఆ తర్వాత వాకింగ్ చేసి చక్కగా ఫ్రెష్ అయిపోయి చక్కగా వాకిటి ముందు ముగ్గు వేసేసుకొని మొక్కలకి నీళ్లు పోసేసుకొని దేవుడికి కావాల్సిన పువ్వులన్నీ కూడా ఏరేసుకొని, ఈరోజు అయితే దేవుడి క్లీనింగ్ ప్రోగ్రామ్ ఉందండి. సో ఈ పనులన్నీ చేసుకొని ఒక రోజు ఎలా గడవాలి అన్నది మన చేతుల్లో కనుక ముందే ఉంటే దాన్ని మనం అలా ఫాలో అవుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. పనులన్నీ కూడా వన్ బై వన్ అవుతూ ఉంటే అది చెయ్యాలన్న కోరికతో మనం తెల్లవారుజామునే నిద్ర లేచిపోయి చక్కగా రెడీ అయిపోయి నచ్చిన చీర కట్టుకొని నచ్చిన పువ్వులు ఏరుకొని, ఇక్కడైతే ఈ మందారం చాలా రోజులకు పూసిందండి. ఎండ వల్ల ఏమో పాపం పువ్వులు మొక్కలన్నీ కూడా కొంచెం వడిలిపోయాయి, ఇప్పుడిప్పుడే మళ్ళీ తేరుకుంటున్నాయండి. సౌందర్య కనకాంబరం మాత్రం నిజంగా సౌందర్య కనకాంబరమేనండి. ఇది 250 చెప్పాడు మొక్క, ఎందుకో అనుకున్నాను కానీ ఎంత అందంగా ఉన్నాయో దాని పూలు. కాకపోతే దీనికి విత్తనాలు రావండి, కొమ్మలతోనే మనం ప్రాపగేట్ చేసుకోవాలన్నమాట. నాకైతే మాత్రం ఈ పూలు భలే నచ్చాయి. మన నాటు కనకాంబరాలు ఒక అందం, అండ్ సౌందర్య కనకాంబరం ఇంకొంచెం అందం అండి. మన జీవితం హ్యాపీగా ఉండాలంటే పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద కార్యాలు, పెద్ద పెద్ద యాంబిషన్స్, పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏం కాదండి. చిన్న చిన్న పనుల్లో కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు. ఆ చిన్న చిన్న పనులన్నీ చేస్తున్నప్పుడు కలిగే సంతోషంతో మన మనసుకి మంచి మంచి ఆలోచనలు ఇచ్చి మన బ్రెయిన్ని కూడా హ్యాపీగా ఉంచి నెగిటివ్ థాట్స్ అంటూ ఏమీ లేకుండా మన లైఫ్కి ఏం అవసరం, మన ఫ్యామిలీకి ఏం అవసరం, మన పిల్లలకి ఏం అవసరం, ఎలా ఉంటే వీళ్ళందరితో నేను చక్కగా ఉండగలను, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మనం ఎలా పరిష్కరించుకోగలం, ఏవైనా ఒడిదుడుకులు వస్తే ఎలా సరిదిద్దుకోగలం, ఎలా నిలబడగలం అనేది మనము స్థిమితమైన మనసుంటేనే ఆలోచించగలమండి. అలా కాకుండా గందరగోళంగా గజిబిజిగా ఏవేవో డ్రీమ్స్ పెట్టేసుకొని గొంతమ్మ కోరికలు పెట్టేసుకొని ఎప్పుడు ఏదో ఒకటి కొంటూ ఉంటే ఇంకొకటి కావాలనుకునే దీంట్లోనో, లేకపోతే పొరుగింటిని చూచి ఆ ఇంటిని చూసియా సడన్గా ఎన్టీఆర్ గారు పూనారండి. ఆయన అయితే అలానే అంటారు. ఇరుగు పొరుగు వాళ్ళని చూసి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని, వాళ్ళ దగ్గర ఏదో ఉంది మన దగ్గర ఏదో లేదనేసి, అంటే లేనిపోని చెత్త ఏమంటారండి ఆలోచనలతో ఉండే కంటే కూడా రోజంతా కూడా ఏదో చిన్న చిన్న పనులతో అలా గడుపుతూ వెళ్ళారనుకోండి, చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నాకైతే ఇక్కడ ముగ్గు వేయడానికి ఎవరూ దొరకలేదు ముందు, అందుకనేసి ముందే ముగ్గు వేసేసుకున్నాను. ఆ తర్వాత మా వెంకటి వస్తే దాంతో కాసేపు వీడియో షూట్ చేయించానండి. తనకి ఇంకా కొత్త అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఎండిపోయిన తర్వాత మా మనీ వచ్చింది, అప్పుడు దాంతో తీయించాను. ముగ్గు వేయడం అంటే నాకు గొప్ప ఇష్టం అండి. కానీ మేము రోడ్డు మీద ముగ్గు వేసాం అనుకోండి, చుట్టుపక్కల పాములు అవి ఉంటాయి. సో చీకటితో వేయడం అవ్వదు. చుట్టూతో మా ఇంటికి మొక్కలేనండి, కొంచెం భయం వేస్తుంది. అండ్ ముగ్గు వెయ్యాలి అన్న కోరికను ఆపుకోలేక ఆ విధంగా శుద్ధ లేకపోయినా ఏదో చాక్ పీస్ దొరికితే గబగబ ప్రాక్టీస్ చేసి వచ్చి వేసేసానండి. అండ్ ఇక్కడ మొక్కలు ఎండకి ఎండుతున్నాయి, వేడికి తట్టుకుంటున్నాయి, చచ్చిపోతున్నాయి, బతుకుతున్నాయండి. ఏది ఏమైనా సరే నేను మాత్రం మొక్కల ప్రోగ్రాం ఆపలేదు. అండ్ పారిజాతం మొక్క ఇదిగోండి నేను నిలబడ్డాను కదా అక్కడ ఉంది. నిన్న సత్య అడిగిందనమాట, అక్క పారిజాతం వేయలేదని. వేసానమ్మా, నీ దయ వల్ల ఆ మొక్క నీరోజు చూస్తే దాన్ని నింపుగా కొంచెం పురుగులు కూడా వచ్చేస్తున్నాయి. సో ఇది కూడా మన మంచిగా అనుకున్నాను.
ఆ మొక్కకి ఈరోజు స్ప్రే చేయాల్సిన పని అడిషనల్గా యాడ్ అయిందనమాట ఈరోజు. బయట కొన్న మల్లెపూల కంటే కూడా మన ఇంట్లో పూసిన 4 పువ్వులైనా సరే ఎంత స్మెల్ వచ్చేస్తుందోనండి, ఇల్లు అంతా కూడా వాసన వచ్చేస్తుంది, అంతా బాగున్నదన్నమాట. పరిమళం అంటారు దాన్ని, వాసన కాదు. అంటే తెలుగు మనకి అలా నేర్పించారనమాట, పరిమళం, సువాసన లేదా పరిమళం ఇలా అంటే బాగుంటుంది మల్లె మొగ్గల గురించి. బయట అయితే మాత్రం అస్సలు లేదండి, వాటికి కూడా కెమికల్స్ వేసేస్తున్నారంట. నాకైతే కొంచెం బాధగా అనిపించింది. నా ఫేవరెట్ పూలే అవండి, విరజాజులు, మల్లె మొగ్గలు. సమ్మర్ అంతా కూడా నాకు పెట్టుకోవడం చాలా చాలా ఇష్టము. ఈ సంవత్సరం అయితే బయట నుండి అస్సలు తెప్పించలేదండి. మనం ఇంట్లో ఒక్క మొగ్గ వచ్చినా కూడా చాలు అనుకుంటున్నాను. ఇదిగోండి ఇదే పారిజాతం. ఇగో దీనికి చూడలేదు ఈ మధ్యన, అదిగోండి ఆకుల్ని నెమ్మదిగా తింటుందండి పురుగులు. పాప వెళ్ళాక రోజుకి 2-3 వీడియోస్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు అవ్వట్లేదండి. అదేంటో తెలియదు, తను వెళ్ళిన వేళ విశేషం ఏంటో కానీ ఇంట్లో పనులు అలాగే డబుల్ అయిపోయినాయి. బాబు కొంచెం బిజీ అవ్వడం, వాడు వచ్చే టైంకి మనము అంటే ఉదయం తను జిమ్కి వెళ్ళే ముందు డ్రై ఫ్రూట్ షేక్ ఇవ్వాలి, తను వచ్చేసరికి కొంచెం ఎగ్స్ బాయిల్ చేసి మళ్ళీ టిఫిన్ ఏదైనా పెట్టాలి, లేదంటే చికెన్ అయినా ఉడకబెట్టి పెట్టమన్నారు, లేదా మధ్యాహ్నంకైనా. అలాగే ఏమంటారు ముడి బియ్యం వండమని చెప్పారు, నెక్స్ట్ ఎర్రదుంపలు వండమని చెప్పారు. సరే ఇవన్నీ ఎలాగైనా సరే వండి ఉంచేస్తాం, కానీ చల్లగా అయిపోతే పాపం వాళ్ళు తినగలరో లేదా అని. వాళ్ళు ఉన్నదే కొద్ది నెలలు ఉంటారండి, మహా అయితే ఇంకో నెల ఉంటాడేమో. టైంకి ఇవ్వాలి అన్న దీంట్లోని వాడు వెళ్ళగానే మా మనీ వచ్చేస్తుందండి హెల్పరు, సో తను ఉంటుంది. తిని ఇలా వెళ్ళేసరికి వాడు వస్తాడు, వాడు వెళ్ళగానే ఈయన వస్తారు మళ్ళీ. సో ఇలా 1 by 1 అవ్వడంలో వాయిస్ ఓవర్ ఇవ్వడం అస్సలు కుదరట్లేదండి. వీడియో వర్క్ అయితే బ్రహ్మాండంగా అవుతుంది, అస్సలు ఖాళీ ఉండట్లేదు, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికే టైం సెట్ అవ్వట్లేదు అనమాట. అండ్ ఈ చీర ఎప్పుడు తీసుకున్నానండి, ఎప్పుడో తీసుకున్నాను. దీని బ్లౌజ్ కూడా ఎక్కడుందో తెలియదు, కుట్టుకోలేదు. అన్ని చీరలకి వచ్చేలాగా కొన్ని ఏమంటారు మల్టీ కలర్ అంటారా, లేకపోతే ఆల్ ఇన్ వన్ బ్లౌజెస్ అంటారా నాకు తెలియదండి. సో అలా బ్లౌజులు కొన్ని కుట్టుకున్నాను. ఆ చీరతో ఆ బ్లౌజ్తో దీన్ని మ్యాచ్ చేసేసి మంచి నల్లపూసలు ఒకటి కొనుక్కున్నానండి. అమెజాన్లో బోల్డ్ అని ఆర్డర్ పెట్టుకున్నాను. చిన్న చిన్నవేనండి, 400, 500, 600, 200 ఈ రేంజ్లో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగున్నాయండి. నచ్చిన ఉంచుకుంటున్నాను, నచ్చిన మళ్ళీ రిటర్న్ చేసేసి వేరే కొత్తవి తీసుకుంటున్నాను అనమాట. కానీ పెట్టుకుంటే చాలా అందంగా అనిపించిందండి. ఇంట్లో చెప్పులు వేసుకుంటున్నాను ఏంటని ఎవరికైనా అనిపించవచ్చండి. నాకు కాళ్ళ నొప్పులు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయండి. సో నేను బయటికి వేసుకునేవి ఇంట్లో వాడను. ఇంట్లో వాడడం కోసమే ఒక 2-3 జతలు అయితే ఉంచుకుంటానండి. డాక్టర్ ప్లస్ అని ఇట్లా ఇవో రకం చెప్పులు అనమాట. సో ఇవైతే అస్సలు బయటికి వేసుకువెళ్ళను, ఇవి మన గుమ్మం వరకే. ఆ తర్వాత బయట కోసం వేరే చెప్పులు ఉంటాయి, వాష్రూమ్ వేరే చెప్పులు ఉంటాయండి. మీరెవ్వరూ అడగలేదు, కానీ నాకే చెప్పాలనిపించిందండి. ఎందుకంటే మనం ఇంట్లో చెప్పులు వేసుకునేది చాలా తక్కువ కదా. కాకపోతే నేను అస్సలు నడవలేనండి. అంటే నడిచేస్తాను, బట్ రాత్రి అయ్యేసరికి మడాల దగ్గర విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. ఎంత పెయిన్ అంటే నేను 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ని చూసి కాలు తిమ్మిరెక్కేసి మళ్ళీ తగ్గిపోయి అలా అనమాట. అంటే నా పెయిన్ ఎలా ఉంటుందంటే ఆ రూమ్లోకి వెళ్ళేసరికి డాక్టర్ గారిని చూడగానే అక్కడ ఇంజెక్షన్ చెయ్యాలని ఒకసారి చెప్పారండి మడం దగ్గర. దెబ్బకి 2 సార్లు వెళ్ళాను చేయించుకుందామని. వెళ్ళేసరికి తగ్గిపోయినట్లు అనిపించి మరి ఇంకా పెయిన్ వచ్చేది కాదు ఒక 2-3 రోజులు. మళ్ళీ తర్వాత ఇలాగే నొప్పి వచ్చేది. సో ఇంకెందుకనేసి డాక్టర్ గారికి చెప్తే ట్యాబ్లెట్స్ ఇచ్చి ఆ తర్వాత చెప్పులు కూడా రాశారండి. అవి అలా కంటిన్యూ చేస్తున్నాము. ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి, ఐరన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అండ్ లేడీస్ ముందు నుండే మనము నెల కొంచెం ఇబ్బంది పడుతూ ఉండటం వల్ల బ్లడ్ కూడా అంటే అన్ని విధాలుగా కూడా మనం కొంచెం నీరసం అవుతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏదో తినేస్తే కాల్షియం వస్తుంది, ఐరన్ బాగా పెరిగిపోతుంది, అది కాదండి. మన హెల్దీ హ్యాబిట్స్ కూడా మన ఆరోగ్యాన్ని బాగా నిలబెడతాయి. మీరు కనుక సంతోషంగా సుఖంగా ఉండాలి అనుకుంటే ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది హెల్దీ ఫుడ్. అండ్ ఆ తర్వాత మీరు చేయాల్సింది హెల్దీ హ్యాబిట్స్. అంటే ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్ర లేవాలి, మీరు అనుకున్న దానికంటే కొంచెం ముందే నిద్ర లేవాలి. చేయాల్సిన పనులన్నీ కూడా ముందు రోజు రాత్రే డిసైడ్ అవ్వాలి. అండ్ వాటర్ మినిమం 4 to 5 లీటర్స్ అయినా తాగాలి. అండ్ ప్రతిరోజు డేట్స్ తినాలి, పాలు తాగాలి, ఎగ్స్ తినాలి, ఆల్మండ్స్ తినాలి, అట్లనే ఏమంటారు స్ప్రౌట్స్ తినాలి.
ఉప్పు కారాలు తగ్గించాలి. ఇవన్నీ చేసినా కూడా ఇవన్నీ కూడా మీ బాడీకి అబ్జార్బ్ అవ్వాలి. మీరు తింటున్న ఫుడ్ మీ ఒంటికి పడాలి అంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలండి. మీరు ఎంత మంచి ఫుడ్ తిన్నా మీ ఎముకలు బలంగా అవ్వాలంటే మీరు బాగా వర్కౌట్ చేయాలంటే అది వాకింగ్ అవ్వచ్చు, గుంజీలు అవ్వచ్చు, మెట్లు ఎక్కి దిగడం అవ్వచ్చు, లేకపోతే యోగాసనాలు అవ్వచ్చు, లేదా డ్యాన్స్ అవ్వచ్చు. ఏదైనా సరే మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉంటేనే మీ ఎముకలు అనేవి గట్టిపడతాయి తప్పించి, అంటే చాలామంది చేతులు సుకుమారంగా మెత్తగా ఉంటాయి, సుకుమారంగా ఉంటాయి. చాలా పొరపాటండి. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండటం వల్ల, అంటే చేతికి ఉండే పని తక్కువగా ఉండటం వల్ల వాళ్ళ చేతులు మెత్తగా ఉంటాయి తప్పించి, చేతులు అన్నవి ఎప్పుడు కూడా రఫ్ అండ్ టఫ్గానే ఉండాలండి. ఎందుకంటే మనం ముందు వాళ్ళలాగా పప్పులు రుబ్బేది లేదు, బట్టలు ఉతికేది లేదు, బాధేది లేదు, కూర్చొని గిన్నెలు తోమేది లేదు. ఈవెన్ మనం వాష్రూమ్కి వెళ్ళినా కూడా అక్కడ ఒక ఆసనం అంటూ ఉంటుందండి. మీకు అర్థమైందా? ఇప్పుడు అన్నీ వెస్ట్రన్ సీట్స్ పెట్టేసుకోవడం వల్ల అది కూడా లేదండి. అందుకే మనకి అవ్వాల్సినవి సక్రమంగా అవ్వవు, జీర్ణం అవ్వాల్సినవి సరిగ్గా అవ్వవు, బయటకు వెళ్ళాల్సినవి సరిగ్గా వెళ్ళవు. సో ఏది ఏమైనా సరే మంచి ఫుడ్డు, మంచి వర్కౌటు, మంచి మనసు, మంచి ఆలోచనలు ఇవి మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతాయండి. సంతోషంగా జీవించడం చాలా ఈజీ అండి. కాకపోతే ఇది తెలియక ఏదేదో ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో, డబ్బులు బాగా ఉండాలేమో, సొసైటీలో మంచి పేరుండాలేమో, బోలెడు మంది చుట్టాలు ఉండాలేమో, బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉండాలేమో, ప్రతిరోజు బయటికి వెళ్ళిపోలేమో, విపరీతమైన షాపింగ్ చేసేయాలేమో, కట్టిన చీర కట్టకూడదేమో, హ్యాండ్ బ్యాగ్లో ఒక 15 రకాలు ఉండాలి, చీరలో ఒక 100 రకాలు ఉండాలి, గోల్డ్ రకరకాలు ఉండాలి, రోల్డ్ గోల్డ్ విపరీతంగా ఉండాలి. లేకపోతే వాళ్ళని వీళ్ళని చూసుకొని ఏవో అంటారు కదా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా. అలా కాదండి. మీకు ఏదుందో అదే మీకు సంతోషం. మీ పిడికిట్లో ఉన్నదే మీదండి. వేరే వాళ్ళది మనకెందుకండి? వాళ్ళ లైఫ్లో ఎన్ని కష్టాలు చూసారో ఇవాళ ఇలా ఉన్నారు అంటే ఎవరైనా అనుకుంటామండి. నేనైతే నాకు కష్టాలు వచ్చినప్పుడు ఎవరినైనా చూస్తే అందరూ బాగున్నారు కదా, మనకే ఎందుకు ఇలా అయింది, అందరూ చక్కగా ఉన్నారు కదా, నా లైఫ్ ఎందుకు ఇలా తగలడింది, ఏదో పాట ఉంటుంది కదండి, అలానే అనిపించేది అనమాట. అయితే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా అలాంటివే వచ్చాయండి. సో ఆ తర్వాత కొంచెం స్థిమితంగా, నిదానంగా దేవుడి మీద దృష్టి పెట్టి ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది. అప్పులు ఒకవైపు ఉండేవి, అంటే గోల్డ్ లోన్లో ఉండిపోయింది, ఇల్లు తనఖాలో ఉండిపోయింది, నెక్స్ట్ పిల్లల ఎడ్యుకేషన్ మధ్యలో ఉండిపోయింది, ఫైనాన్షియల్గా దెబ్బతినేసాము, చాలా ప్రాబ్లమ్స్ అయితే పడ్డామండి. అవన్నీ కూడా నేను మీతో ముందు షేర్ చేసుకుంటాను. అలా ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ చేసిన పని దైవ ప్రార్థన అండి. అండ్ ఆ తర్వాత ఫుడ్ తగ్గించేస్తాం ఆ టైంలో. ఎందుకంటే ఉప్పు కారాలు అవి తినేసి సరే ఎలాగా బాధగా ఉంది కదా, ఇంకొద్దిగా ఇదైనా తినేద్దాము, అట్లీస్ట్ ఫుడ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది అలా అనుకోలేదండి. కొంచెం తగ్గించాం, మితంగా తినడం స్టార్ట్ చేసాం. ఏది హెల్త్కి మంచిదో అది మాత్రమే తిన్నామండి. వాకింగ్ కంపల్సరీ చేసేదాన్ని, అండ్ నెక్స్ట్ యోగాసనాలు వేసేదాన్ని, సూర్య నమస్కారాలు కానీ, మా అన్న ప్రోగ్రామ్ చూస్తూ ఆసనాలు వేయటం కానీ, డ్యాన్స్ చేయటం కానీ. డ్యాన్స్ అంటే స్టార్టింగ్ చేయలేకపోయేదాన్ని అండి. ఎందుకంటే మనసులో బాధ ఉండేటప్పుడు ఎంతలా అనుకున్నా కూడా అడుగులు పడేవి కాదు. బట్ ఆసనాల వరకు కొంతవరకు ఓకే అండి. ఏది ఏమైనా సరే సంతోషమే సగం బలం అండి. సంతోషంగా ఉండటం కోసం ఎప్పుడూ కూడా మీరు సరైన దారినే ఎంచుకోవాలి. దానికోసం మీరు మళ్ళీ ఏమంటారు, లేనిపోని కల్పితమైనవి అంటే నాకు చెప్పడం రావట్లేదండి. సో అలాంటివి పెట్టేసుకొని, అంటే మీకు పలానాది ఉంటేనే సంతోషంగా ఉంటారు అంటే అలా అవ్వదండి. అది మీ దగ్గరికి రావచ్చు, రాకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఏది ఏమైనా సరే పరిస్థితులు ఎట్నుండి వచ్చినా సరే, ఆపద ఎటువైపు నుండి వచ్చినా సరే, దివాలా తీసినా సరే సంతోషంగా ఉంటాము. మీ మొహం మీద చిరునవ్వు ఎవ్వరూ చెరపలేరు అన్నంత దృఢంగా మీరున్నారనుకోండి, మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరండి. ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. లేదనుకోండి, ఈ దుఃఖంతోనూ దిగులుతోనూ మీరు అలా ఆలోచించి ఎంతసేపు సమస్య ఆలోచిస్తారండి. పరిష్కారం అయితే అస్సలు ఎవరికీ తోచదు విచారంగా ఆలోచిస్తే. కాబట్టి మీరు అందులోనే ఉండిపోతారు తప్పించి మీకు వేరే మార్గమే కనబడదు ఇంకా. సో ఒట్టు పెట్టుకోండి, ఏది ఎట్నుండి ఏమొచ్చినా కూడా మీరు సంతోషంగా ఉంటామని ఒట్టు పెట్టుకోండి. ఆటోమేటిక్గా మీకు అన్నీ కూడా ఒక సంవత్సరం లేదా ఒక 6 నెలలు లేదా ఒక 2 సంవత్సరాలు ఎప్పుడైనా సరే మళ్ళీ మీకంటూ మంచి రోజులు వస్తాయండి. ఏదో అంటారు కదా, అట్టు వేసాక తిరగేయాలి మాడిపోవాలి, ఏదో నాకు ఆ సామెత అయితే గుర్తురాదండి. ఏదైనా ఇటు నుంచి అటు అవుతుంది, అటు నుంచి ఇటు అవుతుందండి. సో నో ప్రాబ్లం,
సామెత కరెక్టో కాదో తెలియదు కానీ మీకు మీనింగ్ అర్థమైందని అనుకుంటాను. నాకు కరివేపాకు అంటే ప్రాణం అండి. మన ఇంట్లో కరివేపాకును మాత్రం తెంపను. నాకు మాత్రం మా హెల్పర్ చక్కగా కరివేపాకు తెచ్చిస్తుంది. ఎక్కువ తెచ్చినప్పుడైతే ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. కరివేపాకు పొడి ఇష్టము, కరివేపాకు పచ్చిది ఇష్టము, కరివేపాకు ఉప్మాలోది ఇష్టం, ఏం చేసినా సరే. అండ్ ఇంకోటి తెలుసా అండి, ఈ మధ్యన కరివేపాకు జుట్టుకి పేస్ట్ అంటే మన ఉల్లిపాయ రసంతో ఈ కరివేపాకు పేస్ట్ని పెట్టుకొని తలకు అప్లై చేసుకున్నాం అనుకోండి, చక్కగా హెయిర్ కూడా చాలా బాగుంటుందంటండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. నేను కూడా పెట్టుకున్నానండి. నా హెయిర్ అయితే మాటికి కట్ చేయించేస్తానండి. నాకు చిన్నప్పటి నుంచి పెద్ద జుట్టు ఉండేది. సో నాకు పెద్ద జుట్టు అంటే ఇష్టం పోయిందండి. అదేదో అంటారు కదా, చిన్న జుట్టు ఉండే వాళ్ళకి పెద్ద జుట్టు సరదా, పెద్ద జుట్టు ఉండే నాకేంటంటే చిన్న హెయిర్. ఇప్పుడైతే ఇంకా అదే ఇష్టం అండి. ఇప్పుడు కూడా తొందరగానే పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు కత్తిరించేస్తూ ఉంటాను. మనిషికో పిచ్చి. ఎవరికైనా సరే పొడవ జుట్టు అనుకుంటారు. నాకు ఇలా ఇష్టం అండి, ఏం చేస్తాం. అండ్ ఇక్కడ వండిన కొంచెం కూర ఉన్నది. మా బాబు కోసం కొంచెం బిర్యానీ ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. నాకు గనుక పని ఉన్నదనుకోండి, టైంతో సంబంధం లేదు, ముందే వండేస్తాను. అండ్ బిర్యానీ వేడి చేయకుండా ఉండడం కోసం సగ్గుబియ్యం సేమియా చేశాను. రెండూ కూడా సూపర్లా వచ్చాయండి. ఒక అరగంట అండి, ఆల్రెడీ కూర ఉడికి ఉంది కాబట్టి అరగంటలో అక్కడ వండేయడము, తోమేయడము, వాటిని హాట్ బాక్సుల్లోకి తీసేయడం అంతా అయిపోయిందండి. నేను వంటలు చాలా సింపుల్గా, చాలా ఈజీగా, అండ్ వంట చేస్తున్నంతసేపు వంటగదిలో ఉండే మ్యాక్సిమం పనంతా కూడా కవర్ చేసేస్తానండి. అంత సింపుల్గా తేల్చుకుంటాను. ముందుగానే ఏం వండాలో ప్రిపేర్ అయి ఉంటాను కాబట్టి వాటికి సంబంధించి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లము, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ రెడీగా పెట్టుకుంటాను. టొమాటోస్, రైస్ నానబెట్టేస్తాను. కడిగి ఉంచాల్సిన తరిగి ఉంచేస్తాను. అండ్ సగ్గుబియ్యం సేమియా చేయాల్సి వచ్చింది కాబట్టి సగ్గుబియ్యాన్ని నానబెట్టేస్తాను. రెండు వైపులా స్టవ్ వెలిగించేసి దేనికి ఎందులో ఏం వేయాలో చాలా జాగ్రత్తగానే వేస్తానండి. గరిట్లు అవి కలిపాను. వంట చేసేటప్పుడు మాత్రం చాలా శ్రద్ధగా అక్కడే ఉంటాను. ఏది మాడనివ్వను, పొంగనివ్వను. అండ్ సేమియా కోసం ముందుగానే పాలు మరగబెట్టి ఓ పక్కన పెట్టేసుకుంటానండి. మాకు డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా అవేవి కూడా మేము ఇలా వేసుకొని తినమండి. కానీ కూరల్లో అయితే జీడిపప్పు పేస్ట్ చేస్తాను. కానీ ఎక్కువగా షేక్ తాగడానికి ఇష్టపడతాము. ఫ్రై చేసి వేయించినవి అలాంటివి అయితే మాకు అస్సలు నచ్చదండి. సగ్గుబియ్యం నానబెట్టుకొని పాలు ముందుగానే మరగబెట్టి పక్కన పెట్టుకొని ఇలా కనుక సేమియా చేసుకుంటే మీకు చాలా తొందరగా అయిపోతుంది. చాలా టేస్టీగా వస్తుందండి సేమియా. అండ్ ముందు రోజు రాత్రి చేసిన సేమియాని మేము కొంచెం తీసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు చల్లగా ఉన్నప్పుడు తింటామండి. చాలా ఇష్టం నాకు, మా బాబుకి. మా పాపకు మాత్రం అన్నీ వేడిగా ఉండాలండి. మా పిల్లలిద్దరూ కూడా బయట చేసిన ఫుడ్ కంటే కూడా ఇంట్లో చేసిన గోధుమ నూక హల్వా అని, సేమియా పాయసం అని, పరమాన్నం అని, పెరుగు వడ అని, లేకపోతే అవేంటవి చిప్స్ ఉంటాయి కదండి, గోధుమ పిండితో చేసే చిప్స్, అలాంటివే ఇష్టంగా తింటారండి. బయట చాలా తక్కువ. నువ్వుండలు అయితే మేము నాగుల చవితికే కాదండి, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు స్నాక్స్ రూపంలో చేసేస్తూ ఉంటాము. ఇక్కడైతే బిర్యానీ చూడడానికే కాదండి, ఇంకా మంచి కలర్లో వచ్చింది. యాక్చువల్గా వీడియోలో ఇలా ఉంది కానీ గొప్ప టేస్ట్ వచ్చేసిందండి. సూపర్లా వచ్చింది. అండ్ దీని కాంబినేషన్ సేమియా ఉంది కాబట్టి అస్సలు వేడి చేయదు. ఆ తర్వాత కాసేపు అయ్యాక మజ్జిగ తాగామండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.